దేహముతో చేస్తున్నాం. నేను ఒక్క విషయం చెప్తున్నా, ఈ కన్నే పెద్ద డేంజర్. నరకానికి వెళ్ళాలన్నా, స్వర్గానికి వెళ్ళాలన్నా ఈ కన్నెను నువ్వు కాపాడుకుంటే నీ మనస్సాక్షి చెప్పేస్తుంది. ఏ మార్గంలో ఉన్నావో నీ మనస్సాక్షి చెప్తుంది. ఈ కన్నే నువ్వు ఏమి చూస్తున్నావో అదే నీ హృదయములో, నీ దేహముతో అదే నువ్వు చేస్తున్నావు. కరెక్టే కదా? నేను ఒకటి చెప్తున్నా, ఇది దుష్టుల్లో ఆలోచన చొప్పున నడవక. నువ్వు వెళ్ళి సావాసం కట్టుకుంటున్నాను. ఒక ఫాస్ట్గా ఒక బ్రదర్ అన్న, అయ్యా నేను మంచోళ్ళతోనే తిరుగుతున్నాను. ఓకే, మంచిదే. దేవుడు సంఘంలోనే ఉన్నాం, మంచిదే. నీతిమంతులు అంటే పరిశుద్ధులతోనే నేను సహవాసం చేస్తాను, మంచిదే. ఓకే, నీ సెల్ ఫోన్ ఉంది కదా, నీ చేతిలో సెల్ ఫోన్ ఉంది కదా. ఎవ్వరు లేనప్పుడు, నువ్వు ఒంటరిగా జీవిస్తున్నప్పుడు, ఒంటరిగా ఉన్నావు కదా, ఈ సెల్ ఫోన్ ఏడు చేస్తుంది, ఒంటరిగా జీవించినప్పుడు ఏడు చూపిస్తుంది. ఒకటి చేస్తుంటూ ఇంకొకటి కనిపిస్తుంది కదా. ఒంటరిగా చేస్తున్నప్పుడు ఆ చెత్త పోగురాలు వస్తాయి కదా, ఈ చెత్త పోగురాలని అట్రాక్ట్ చేస్తుంది నీ కన్నుతో. అట్రాక్ట్ చేసిన తర్వాత అది ఎలాగా చూసుకోగలదు, ఇంకా చూద్దాం అని నీ హృదయంలో ఎంటర్ అవుతుంది. కరెక్ట్ కదా? ఎంటర్ అయ్యి దుష్టుడైన సాతాను తలంపులు, సాతాను క్రియలు, సాతాను పనికిరానవన్నీ శరీర క్రియలు మనలోని ఎంటర్ అయ్యి అప్పుడు నీతోని పాపము. ఏం చేస్తున్నావు? ఇక్కడ కూర్చో. సరే ఇంకూర్చో ఇటు సైడ్. ఎంటర్ అయిన తర్వాత ఏంటుంటుంది? ఈ కన్నుతో ఏం చూస్తున్నావు? మంచి చూసావు అనుక మంచి అబ్బుతుంది, చెడ్డ చూస్తే చెడ్డనే మన దేహముతో మనలోని ఎంటర్ అయ్యి గర్భము ధరిస్తుంది. కరెక్ట్ కదా? ఈ గర్భం ధరించినప్పుడు ఒకరోజు పాపము చేయిస్తుంది. ఇవన్నీ ఎలాగ తెలుస్తాయి? పరిశుద్ధాత్మ దేవుడు నీకు నీ పాపాన్ని ఎత్తి చూపిస్తాడు. అందుకనే యేసు ప్రభు ఈ బైబిల్లోని నా ఆత్మని పొందుకున్నది, నా ఆత్మ